రాహుల్, ఈ కొత్త ప్రాజెక్ట్ విషయంలో నీ సహాయం నాకు కావాలి. తప్పకుండా మేడం, మీకు కావాల్సిన ఎటువంటి సహాయం అయినా నా నుంచి మీరు పొందొచ్చు. బై ద వే, నీకో గుడ్ న్యూస్. ఏంటి మేడం అది? మీ ఆవిడ అభి చేసే ఓవర్ యాక్షన్కి ఆ రెస్టారెంట్లో నుంచి ఉద్యోగం పీకేసేలా చేశాను. ఏంటి బావా, మీ ఆవిడికి జాబ్ పోయిందనగానే బాగా బాధపడిపోతున్నట్టున్నావు. లోపల చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నట్టున్నావు. తన జాబ్ పోతే నాకొచ్చే నష్టం ఏమీ లేదు. వేదవతి, వేద, దగ్గెక్కువైందా? ఉండు, మంచినీళ్ళు తీసుకొస్తానుండు. వేదవతి, ముందు మంచినీళ్ళు తాగు. వేద, ఏమైంది వేదవతి? ప్లీజ్ వేద, కొంచెం కంట్రోల్ చేసుకో. ఇదిగో మంచినీళ్ళు తాగు. వేద, వేద, మళ్ళీ రక్తం వస్తోంది. వేద, మనం లేట్ చేస్తే అది ఎలాంటి ప్రమాదానికైనా దారి తీయొచ్చు. వెంటనే హాస్పిటల్కి వెళ్దాం, పద. అయ్యో వద్దండి, మన పరిస్థితులు చూస్తున్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో మనం హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టలేము. దయచేసి నా మాట వినండి. అది కాదు వేద, నేను చెప్పే మాట విను. ఏమండి, ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. పిల్లలకి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. అది కాదు. అన్నయ్య, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? చాలా చోట్ల ట్రై చేశానురా, కానీ ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. అసలు ఇంత చదువు చదివి అదెందుకు పనికి రాకుండా పోతోంది. అదే చాలా బాధగా ఉందిరా. నా పరిస్థితి కూడా అలాగే ఉంది రాజీవ్. చాలా చోట్ల ప్రయత్నించాను, కానీ ఎక్కడా నాకు ఉద్యోగం దొరకలేదు. అసలు దొరుకుతుందనే నమ్మకం కూడా నాకు కనిపించడం లేదు. మీరేమీ దిగులు పడకండి బావా, ఏ ప్రయత్నం వృధాగా పోదు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి. నాకు ఆ నమ్మకం ఉంది. ఏంటోరా, ఎప్పుడు ఉద్యోగం వస్తుందో, ఎప్పుడు సంపాదిస్తానో, ఎప్పుడు మన కుటుంబానికి అండగా నిలబడతానో నాకు అర్థం కావటం లేదు. మీరీ కుటుంబానికి అండగా నిలబడకపోయినా నేను నిలబడతానులేండి. ఈ డబ్బులు ఎక్కడికి లలిత? కొత్తగా నేను బ్యూటీ పార్లర్ ఒకటి పెట్టానండి. బ్యూటీ పార్లర్ బిజినెస్సా? అదెక్కడా? మనసుంటే మార్గం ఉంటుంది కదండి. మన ఇంటి ముందు చెట్టు కింద ఒక చైర్ వేసి సెటప్ రెడీ చేశాను. కస్టమర్లు కూడా చాలా మంది వస్తున్నారు. చూడండి డబ్బులు ఎన్ని సంపాదించానో. నువ్వు చేసే పని వల్ల మన కుటుంబం సంతోషపడకపోయినా పర్వాలేదు, కానీ దానివల్ల మన కుటుంబానికి చెడు జరగకుండా ఉంటే చాలు. ఏంటండి మీరు కూడా? అసలు నన్నెవ్వరూ నమ్మట్లేదు. నా మీద ఎవ్వరికీ భరోసా లేదు. అందరూ కష్టపడుతున్నారు కదా, నేను కూడా మీకు చేదోడు వాదోడుగా నిలబడదాం అనుకున్నాను.
ఒక్కరు కూడా నన్ను ఎంకరేజ్ చేయట్లేదు.